అమెరికాలోని 30,000 మంది ఉద్యోగులు తీసిన ఒరాకిల్ అనమాట. భారత్లోనే 12,000 మందిని తొలగించే అవకాశం ఉంది. అమెరికా టెక్ దిగ్గజం ఒరాకిల్ ఒకేసారి 30,000 మంది ఉద్యోగులను తీసేసింది. అందులో భాగంగా ఏకంగా 12,000 మంది ఉద్యోగులు భారతదేశంలో పనిచేస్తున్న ఉద్యోగులే. అమెరికా, భారత్, కెనడా, మెక్సికో సహా పలు దేశాల్లో పనిచేస్తున్న 1,62,000 మంది ఒరాకిల్ సిబ్బందిలో 18% మందిని తీసేసినట్లు సమాచారం అన్నమాట. దాదాపు 30,000 మంది అంటే ఒరాకిల్ సంస్థలో 1,62,000 మంది పనిచేస్తుంటే అందులోనే 30,000 మందిని తీసేస్తున్నారన్నమాట. అమెరికా, కెనడాలో తొలగించిన ఉద్యోగులు పెద్ద సంఖ్యలో భారతీయులు ఉన్నట్లు కూడా సమాచారం. మేనేజింగ్ హోదాలో ఉన్న వాళ్ళు ఎక్కువ మంది వేటికి గురైనట్లు కూడా చెప్తున్నారు. అమెరికా కాలమాన ప్రకారం ఏప్రిల్ 1వ తేదీన ఈ 30,000 మందిని తీస్తున్నట్టు ఈమెయిల్ సమాచారం వచ్చిందనమాట. ఒరాకిల్లో పనిచేస్తున్న 30,000 మందికి ఈమెయిల్ ద్వారా కంపెనీ నుంచి తీసేస్తున్నట్టు వాళ్ళకి మెసేజ్లు వెళ్ళాయన్నమాట. మార్చి 31 వారి చివరికి 10 చెప్పారన్నమాట. కంపెనీ ల్యాప్టాప్ని యాక్సెస్ కూడా నిలిపివేశారు 30,000 మందికి. అంటే ఈ 30,000 మందికి కంపెనీ ల్యాప్టాప్లకి యాక్సెస్ కూడా నిలిపేశారన్నమాట. ఉదయం నిద్ర లేవగానే బాంబులా వచ్చే వార్తతో టెక్ ప్రపంచం సంచలనానికి గురైంది. ఒరాకిల్ చరిత్రలో ఇదే అతిపెద్ద ఉద్యోగాల కోతగా భావిస్తున్నారన్నమాట. ఒరాకిల్ ఇండియాలో 30,000 మంది పనిచేస్తున్నారు. మరో విడత కోరతలు ఉంటాయని వార్తల నేపథ్యంలో ఈ చేదు వార్త వినాల్సి వస్తున్న ఆందోళన కూడా ఉందన్నమాట. లాభాలు ఒరాకిల్కి వస్తున్నాయి. ఒరాకిల్ కూడా ఏ డేటా సెంటర్ రంగంలో ప్రవేశించింది. $156 బిలియన్ డేటా సెంటర్ ప్రాజెక్టును కూడా చేపట్టింది. ఇందుకోసం ఇప్పటికే $50 బిలియన్ అప్పు కూడా తెచ్చింది. ఈ నేపథ్యంలో ఖర్చులు తగ్గించుకునే కార్యక్రమంలో భాగంగా ఉద్యోగాల్లో కోతలు పెడుతుంది. దీంతో వెంటనే $10 బిలియన్ నగదు అందుబాటులోకి వస్తుందని అంచనా. నిజానికి ఒరాకిల్ నష్టాల్లో ఏమీ లేదు. దాని లాభాలు ముగిసిన త్రైమాసికంలోనే 90% పెరిగాయి. దాదాపుగా $6.13 బిలియన్ కూడా చెరిగిందనమాట ఒరాకిల్ లాభం. పెద్ద పెద్ద కంపెనీలతో ఒప్పందాలు కూడా కుదిరాయి ఒరాకిల్కి. అంతా పచ్చగా ఉన్న తరుణంలోని భారీ ఉద్యోగాలు తీయడం చాలా ఇబ్బంది కలిగాయన్నమాట. తీసేసిన ఉద్యోగులకు ముగిసిన నెల జీతంతో పాటు మరో 3 నెలల జీతం కూడా ఇస్తున్నారన్నమాట. ఇప్పటి వరకు కంపెనీల్లో సర్వీసులు లెక్కగట్టి ఏడాదికి 15 రోజులు జీతం అదనంగా చెల్లిస్తున్నారన్నమాట. వీటికి తోడు మార్చి 31వ తేదీ వరకు మిగిలి ఉన్న అన్ని సెలవులు నగదు చేసుకోవడానికి అనుమతి కూడా ఇస్తున్నారు. కార్మిక చట్టాలకు అనుగుణంగా గ్రాట్యుటీ కూడా చెల్లిస్తున్నారు. కంపెనీ నిర్దేశం గడువులోగా రాజీనామా చేసిన వారికి ఇవన్నీ వర్తిస్తాయని ఒరాకిల్ చెప్తున్నారు అన్నమాట. ఇది ఒరాకిల్లో జరుగుతున్నది. 30,000 మందిని తీసిస్తుంది అన్నమాట ఒరాకిల్. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.